కొంతమందికి మరాఠీ హిందీ అర్థమైపోయి ఉండొచ్చు, కానీ సార్ వాళ్ళు చెప్తున్నారు ఎంతమందికి అర్థం నాకు తెలియదు. కానీ యాక్చువల్గా యాజ్ పర్ మై కన్సర్న్ ఎలా అంటే జనరల్గా మనకి సొసైటీలో చూస్తున్నాము, ఇలా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, హోల్సేల్ కంపెనీలు, రిటైల్ కంపెనీలు, ప్రొడక్ట్ బేస్, సర్వీస్ బేస్ ఉన్నటువంటి చాలా సెక్టర్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చోరీ కర్తాయి. అంటే దోచుకుంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే దోచుకోవటము, చీటింగ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్కి ఒక సమస్య వచ్చినప్పుడు, మన రీసెంట్గా ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నాను సార్, వాడు ఎప్పుడో లోన్ కట్టేశాను, వాడు వచ్చేసేసి నాది ఆర్సీ చేంజ్ చేయాల అంటే, వాడు లోన్ తీసుకొని ఫైనాన్స్డ్ బై బజాజ్ ఫైనాన్స్ అని వస్తుంది, తర్వాత వాడు అమౌంట్ కట్టేసేస్తాడు, కట్టేసిన తర్వాత వాడు ఆర్సీ చేంజ్ చేయాలా, నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలి సార్, వాడు నేను ఎన్నిసార్లు వెళ్ళినా వాడు పట్టించుకోవట్లేదు, నేను వాడి మీద కేసు ఎలా వేయాలా, ఎవరిని అప్రోచ్ చేయాలా అని అడుగుతారనమాట. అంటే యాక్చువల్గా కామన్ మ్యాన్కి ఈ కన్జ్యూమర్ యాక్ట్లో అసలు హౌ టు అప్రోచ్, హూ ఇస్ ద రైట్ పర్సన్, వేర్ ఇట్ ఈస్ హ్యాస్ టు దిస్ ద కేస్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం యూఆర్ పేయింగ్ ట్యాక్స్ టు గవర్నమెంట్, యూఆర్ పేయింగ్ ద మనీ టు ప్రొడక్ట్ సప్లయర్, మ్యానుఫ్యాక్చరర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఇస్ ఆల్ ఆర్ థింగ్స్ అనమాట. సో ఇలాంటి ఇష్యూస్, అలాగే కొంతమంది ఎస్పెషల్లీ ఫైనాన్స్ సెక్టర్లో ఈ హోమ్ లోన్స్ తీసుకున్నప్పుడు కూడా అన్ని కట్టిన తర్వాత కూడా బ్యాంకు వాళ్ళు ఒక కస్టమర్ని చాలా విపరీతంగా ఏడిపిస్తారనమాట. ఏది ఈ మార్టిగేజ్ చేసుకుంటాడు, అది మార్టిగేజ్ రిలీజ్ చేయాలి, సేల్ డీడ్, అది మార్టిగేజ్ రిలీజ్ డీడ్ చేయకుండా వాళ్ళని చాలా ఇసుకిస్తారు. వాడు ఎటు వెళ్ళాడు, అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వాడు కామన్ మ్యాన్ ఎలా వెళ్తాడు, ఒక లీగల్ అడ్వైస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడు అప్పటికే అప్పుడు పాలే ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళకి మనం AACWC ద్వారా మనం వాలంటీర్ సర్వీస్ చేద్దామని చెప్పేసి, ఇది ఆల్ ఇండియా లెవెల్లో సార్ వాళ్ళు ఎప్పుడో స్థాపించారు. ఇది ఇలా అంటే కోర్టులో క్లియర్ కాని కేసులు, కామన్ మ్యాన్ సఫర్ అయ్యే కేసులు, పోలీస్ స్టేషన్లో వరకు వెళ్ళలేని కేసులు అన్నీ కూడా మన యొక్క ఆర్గనైజేషన్ ద్వారా సార్ వాళ్ళు చాలా సెటిల్మెంట్ చేసి చాలా మందికి సపోర్ట్ చేశారు అనమాట. అది నాకు తెలుసు. ఆ విధంగా ఇక్కడ కూడా మన తెలంగాణలో దీన్ని ప్రాపర్గా చేద్దామని చెప్పేసి సార్ వాళ్ళు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. డెఫినెట్గా ఇది సార్ వాళ్ళు అన్నట్టుగా ఒక డిస్టిక్ అంటే ఒక ఎడ్యుకేటర్కి నోస్ హౌ టు అప్రైజ్, కానీ కామన్ మ్యాన్ డజంట్ నో. అది మండల స్థాయిలో కానీ, టౌన్ స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ వాళ్ళందరికీ మనం వెళ్ళి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అక్కడ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి, విలేజ్ టీమ్, మండల్ టీమ్, డిస్ట్రిక్ట్ టీమ్ చేసేసి ఇట్లా పబ్లిక్కి వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ చేయడానికి నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇది నాకు ఇచ్చినందుకు बहुत धन्यवाद. ఐ విల్ ఫుల్ఫిల్ వాట్ అవర్ ఎక్స్పెక్టేషన్ సార్. తివారీ సార్ వాళ్ళందరినీ ఇక్కడ ఎందుకు పిలిచారంటే, కన్జ్యూమర్ అంటే ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ తీసుకుంటే కామన్గా 10 years వారంటీ అని ఇస్తారు. ఆ 10 years వారంటీ అనేది అక్కడ నడుస్తుందన్న సంగతి ఆల్రెడీ ఈ వాజ్ ఎవ్రీ నోస్. తనకి ఆల్రెడీ వాళ్ళకి మేనేజర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎవరైతే ప్రొడక్ట్ టెక్నికల్గా చేస్తారో. కానీ ఆ 10 years వారంటీ అనేది ఇవ్వరు, అది ఓన్లీ ఫర్ చెప్పడానికి మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, ఇప్పుడు పట్టు చీరలు కొంటారు కదండి, తెలుగు మహిళలు అందరూ పట్టు చీరలు కొంటారు హైదరాబాద్లో. దానికి 8,000, 9,000, 10,000 మనకి షోరూమ్స్లో ఛార్జ్ చేస్తారు. బట్ అది ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి దాని కలర్ పోతుంది, ఫేడ్ అయిపోతుంది. మహిళలు వెళ్ళి మళ్ళీ షోరూమ్కి వెళ్ళి మాట్లాడి, ఎండీస్తో మాట్లాడి ఫైట్ చేసే అంతా వాళ్ళు ఎవరికి ధైర్యం సరిపోదు. అయితే కన్జ్యూమర్ మీన్స్ లైక్ దట్ వినియోగదారి హక్కు, వినియోగదారుల హక్కు అంటే మన మానవులు మనం బతికినప్పుడు మన హక్కు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఒక కన్జ్యూమర్ ఇక్కడి వరకు మన మానవ హక్కు అనేది మనం తెలుసుకోవడానికి మనము ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మా అందరితో పాటు మీరందరూ కూడా కొద్దిగా పుష్ చేసుకుంటూ డిస్ట్రిక్ట్ వైజ్ ఇప్పుడు స్టేట్కి ఒక 36 తెలంగాణకి స్టేట్స్, ఒక తెలంగాణ స్టేట్కి 36 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి ఆర్గనైజర్ ఒక టీమ్ని రెడీ చేసి మన కన్జ్యూమర్ ఏందో అన్నది కొద్దిగా ముందుకి ముందు పైలట్ లేకపోతే ఇంకా ఫ్లైట్ నడవనట్టు ఒక కొద్దిగా మన హక్కులని మనం అందరినీ కొద్దిగా గుర్తించుకొని మనం కొద్దిగా పుష్ చేసుకుంటూ ముందుకు వద్దాము. ప్రతి ఒక్క ఈరోజు ప్రతి మహిళ, ప్రతి పేదవాడు, రిక్షా దక్కుతూ కూడా బంగారు ఉంటాడు.
ఈరోజు బంగారులో 99% డూప్లికేట్ వస్తుంది, బిల్లు రావట్లేదు. ఇంటికి రాగానే 22 క్యారెట్స్ అంటారు, 24 క్యారెట్స్ అంటారు. ప్రతి ఒక్కరు 1 గ్రామ్ గోల్డ్ కూడా కొంటున్నారు. అన్ని మోసాలే. మనం ఒంటి మీద ఏదేదో ధరిస్తున్నామో అంతా మోసమే. ఇంకొక విషయం అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మనం వాటర్ బాటిల్ బిస్లరీ వాటర్ తాగుతున్నామండి. అది ఎంత ఉంటుంది, దానిపైన బియ్యం 12 రూపీస్ ఉంటుంది. ఓకేనా? అవునా? 12 రూపీస్ ఉంటుంది కదా. అది మనకి ఎంత సేల్ చేశారు? 20 రూపీస్కి సేల్ చేశారు. ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్కమస్టెన్స్లో ఇది 20 రూపీస్కి ఎవరు సేల్ చేస్తున్నారని సంగతి ఎవరు వెళ్ళి అడగట్లేదు. అది మనం ఏం లేదండి దీని గురించి చెప్పాలంటే, తెలంగాణలో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి మనం కొద్దిగా ముందుకి కన్జ్యూమర్ గురించి కొద్దిగా మనం చేసుకుందామని. 8 स्टेट्स में है और 8 यूनियन टेरिटरीज में है। ये परिषद क्या करता है? यहाँ पे उपस्थित मंच पे जितने भी उपस्थित लोग हैं, जिनका नाम प्रिंसिपल जनरल सेक्रेटरी ने लिया, और जितने भी जर्नलिस्ट यहाँ पे इस पूरे प्रोग्राम को पूरा रिकॉर्डिंग कर रहे हैं, और जितने लोग यहाँ पे ऑडिटोरियम में बैठे हैं, सबके सब उपभोक्ता है। एज अ उपभोक्ता हमें जानना चाहिए कि हमारे राइट्स क्या है, हमारे लॉस क्या है। अगर हमारे साथ कोई भी मैन्युफैक्चरर या कोई भी सर्विस प्रोवाइडर अगर कुछ गलत करता है, प्रोडक्ट में हो या सर्विसेज में हो, ओके, तो इस पर्टिकुलर जो कंप्लेंट है इसको कहाँ रजिस्टर करना है, कैसे रजिस्टर करना है, कौन इसके जिम्मेदार है, और हमको न्याय मिलेगा या नहीं मिलेगा। ओके, तो हम ये प्रशिक्षण देते हैं लोगों को। हर स्टेट में जाते हैं, हर जिले में जाते हैं, ओके, हर गांव में जाते हैं, और हमारी टीम इतनी मजबूत टीम है, ओके, तेलंगाना की टीम हो या महाराष्ट्र की टीम हो, ओके, बहुत मेहनती टीम है। और हम टीम में कंज्यूमर एक्टिविस्ट को बढ़ा रहे हैं। कंज्यूमर एक्टिविस्ट यानी सोशल एक्टिविस्ट के माफिक है, जो हर गांव में जाके प्रशिक्षण देता है कंज्यूमर्स को कि उनके राइट्स क्या है, उनके साथ इनजस्टिस हुआ तो क्या होता है। धन्यवाद। వరకు మేము ముందుకు వెళ్ళాము. ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి అందరికీ సెర్చ్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ గద్వాల్ వెళ్ళాము మేము. అక్కడ మోర్లో ఆయిల్ ప్యాక్ ఇచ్చేది 800 చేంజ్, బిల్ చేస్తున్నారు 900 చేంజ్. అంటే వాళ్ళకి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నాము. 2 సార్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాని మీద లీగల్లీ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. 50% लोग उठ के चले गए। जय एसीडब्ल्यूसी, जय एसीडब्ल्यूसी, जय एसीडब्ल्यूसी। चलिए वो कैमरा था।